ఏపీలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుంది. హైకోర్టులో ఇవాళ చిత్ర విడుదలకు సంబంధించి విచారణ జరగనుంది. హైకోర్టులో జడ్జి ఛాంబర్లో ఇవాళ లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. హైకోర్టు ధర్మాసనం చిత్రాన్ని తిలకించిన తర్వాత తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదలపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ యామిని. లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదల విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కొంతమంది చేసినటువంటి పిటిషన్ల పైన ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయడం అయింది. ఈ రోజున విచారణ జరగనుంది. ఈ సినిమాని న్యాయమూర్తుల బృందం ఏదైతే ధర్మాసనం ఉందో ధర్మాసనం ఈ సినిమాని మొదట వీక్షించి ఆ తర్వాత అందులో అభ్యంతరకరమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు మిగిలినటువంటి పిటిషన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి అభ్యంతరకరమైనటువంటి సీన్లు ఏమైనా ఉంటుంది కనుక వాటిని కూడా చూసి ఈ సినిమా విడుదల చేస్తే ఇటు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏమైనా ఉంటాయా ఉండవనేటువంటి విషయాన్ని న్యాయమూర్తులు స్వయంగా వీక్షించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ఆ మేరకు సినిమాని విడుదల చేయాలా వద్దా అనేటువంటి ఒక నిర్ణయం వెల్లించే అవకాశం ఉంది. అది అయితే ఇదే సమయంలో కొన్ని అభ్యంతరకరమైనటువంటి సీన్లు ఏమైనా ఉంటే కనుక కట్ చేయమని కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద న్యాయమూర్తులు ఈ సినిమాను పూర్తి స్థాయిలో వీక్షించిన తర్వాతే తీర్పు అయితే వెలువరించనుంది. యామిని, అయితే సుబ్బారావు, హైకోర్టులో చిత్రానికి సంబంధించి ఏ అంశాలపై ప్రధానంగా వాదనలు జరిగే అవకాశం ఉంది? అంటే అసలు సినిమాలో ఉన్నటువంటి మూల కథ అయినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచినటువంటి మూల కథ ఆ మూల కథనే పిటిషన్దారులు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ సమయంలో కనుక విడుదల చేస్తే కనుక ఇది రాజకీయపరమైనటువంటి క్రియాశీలకమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమాను ఎన్నికల అయ్యే వరకు కూడా విడుదల చేయొద్దు, ఎన్నికల అనంతరం విడుదల చేయమని పిటిషన్దారులు కోరుతా ఉన్నారు. దీనిపైన సినిమా చూసిన తర్వాత కానీ హైకోర్టు ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తా ఉంది. యామిని, అయితే తీర్పు ఎప్పటి వరకు వెల్లడించే అవకాశం ఉంది హైకోర్టులో చూసాక సుబ్బారావు? అంటే ధర్మాసనం సినిమాని వీక్షించిన తర్వాత ఈ రోజు సాయంకాలానికి కానీ లేదంటే మరో వాయిదా వేసిన తర్వాత కానీ కూడా మరో వాయిదా వేసే అవకాశం ఉంది. తీర్పు ఎప్పుడు వెలువడుతుంటే మాత్రం ఈ రోజు సాయంకాలానికి కానీ మనకి వెల్లడే అవకాశం లేదు. యామిని, ఓకే, రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.